గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గత 4 రోజుల నుంచి తెలుగు ఇండస్ట్రీపై ఐటీ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఈ ఐటీ సోదాలు టాలీవుడ్ని మాత్రం షేక్ చేస్తుంది. దీని వెనుక పెద్ద మాఫీ ఉందంటూ హైకోర్టు అడ్వకేట్ పాడూరు శ్రీనివాసరెడ్డి అంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు పాడూరు శ్రీనివాసరెడ్డి ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఈ ఐటీ సోదాలు అనేది 4 రోజుల నుంచి జరుగుతుంది. ఈ ఐటీ సోదాలు జరగడానికి గల కారణాలు ఏంటి? ఏం జరిగి ఉంటుంది తెర వెనుక? ఇప్పుడు ఏదైతే సినిమా పుష్ప 2 రిలీజ్ అయింది, అందులో హీరో 300 కోట్లు తీసుకున్నాడని మనకి అందరికి తెలిసింది. తర్వాత సినిమా బాగా సక్సెస్ అయింది, దగ్గర 1800 కోట్లు 2000 కోట్లు వచ్చినాయని చెప్తున్నారు. తర్వాత ఏమైంది, అందులో ఒక తొక్కిసలాట జరిగింది, మహిళ చనిపోవటము, తర్వాత వారి మీద కేసులు కావటము ఇవన్నీ జరిగినాయి. తర్వాత పరిణామము మన సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో దేర్ ఆర్ నో బెనిఫిట్ షోస్, ఎర్లీ మార్నింగ్ షోస్, స్పెషల్ షోస్, స్పెషల్ ప్రివిలేజెస్, రేట్ హైక్స్ లేవు, నేను ఈ సీట్లో కూర్చున్న దానికని చెప్పారు. కానీ మళ్ళీ 8వ తారీఖు జనవరి గేమ్ చేంజర్కి ఇచ్చారు. అప్పుడు మేము లంచ్ మోషన్ మూవ్ చేసాం 9 జనవరి నాడు. 10 జనవరి నాడు మాకు ఇంట్రీమ్ ఆర్డర్, థ్యాంక్స్ టు హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ, మాకు ఇంట్రీమ్ ఆర్డర్ వచ్చింది. దాని పరిణామము మళ్ళీ మిగిలిన సినిమాలకి రేట్లు, స్పెషల్ బెనిఫిట్స్ ఇవన్నీ లేకుంటే చేశారు. కానీ ఈ ఏదైతే ముఖ్యమంత్రి గారు చేసిన స్టేట్మెంట్కి మళ్ళీ 8 జనవరి నాడు ఈ మెమో తెలంగాణ గవర్నమెంట్ రేట్లు పెంచుకోవచ్చు, స్పెషల్ షోస్ వేసుకోవచ్చు అని చెప్పిన దానికి పాడి కౌశిక్ రెడ్డి గారు, ఒక మాజీ ఎమ్మెల్సీ, అంటే పెద్దల సభలో ఉంటారు, తర్వాత ఇప్పుడు ఎలక్టెడ్ ఎమ్మెల్యే ఫ్రమ్ బీఆర్ఎస్, ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని రూల్ చేసింది. తర్వాత ఇప్పుడు ఆయనకున్న సమాచారంతో ఒక వీడియో రిలీజ్ చేశారు. ముఖ్యమంత్రి గారు మీరు యూటర్న్ ఎందుకు తీసుకున్నారు, దాని వెనక అంటే క్లియర్గా ఆయన క్లియర్గా ఏం చెప్పాడు అంటే, ముఖ్యమంత్రి గారు దిల్ రాజుని అడ్డం పెట్టి ఫిలిం ఇండస్ట్రీని బ్లాక్మెయిల్ చేసి 500 కోట్లు వసూలు చేశాడు అని దాని సారాంశం, ఆ స్టేట్మెంట్ సారాంశం. సరే, అది పొలిటికల్ రైవలరీగా బట్ట కాల్చి వాళ్ళ మీద వేసాడా, అది వేరే విషయం. కానీ విచిత్రంగా సీఎంఓ ఖండించలేదు, దిల్ రాజు గారు ఖండించలేదు, కాంగ్రెస్ పార్టీ ఖండించలేదు. అయితే మేమేం చేశాము, ఇక్కడ ఏమైనా కాన్స్పరెన్సీ నిజంగానే జరిగిందా, ఈ డీల్ నిజంగానే జరిగిందా అని చెప్పి మేము ఒక లీగల్ నోటీసు మా క్లయింట్ తరఫున 17 జనవరి నాడు మేము తయారు చేసాం. సుదీర్ఘంగా ఒక 10 పేజీల లీగల్ నోటీస్ తయారు చేసి దీన్ని కౌశిక్ రెడ్డి గారికి, తర్వాత ముఖ్యమంత్రి గారికి ఇండివిజువల్గా, అంటే రేవంత్ రెడ్డి గారి పేరు తీసుకున్నాడు కాబట్టి వారికి, తర్వాత ఈయన దిల్ రాజు గారికి, ప్లస్ ఆ జీవో ఎందుకు ఇచ్చారు, ముఖ్యమంత్రే సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పినప్పుడు రవిగుప్తా గారు ఎందుకు ఇచ్చారని వారిని ఇండివిజువల్గా మా లీగల్ నోటీస్ పంపిస్తూ, ఇప్పుడు జరుగుతున్న ఈ 500 కోట్లు ఈ రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీగా, ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో ఎలక్షన్ జరుగుతున్నాయి, ఇంతకుముందుకు బీఆర్ఎస్ వాళ్ళు 100 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారని చెప్తున్నారు. అదే కదా ఇప్పుడు కల్వకుంట్ల కవిత జైలుకి వెళ్ళింది. సో అట్లా ఇక్కడ ఏమన్నా 500 కోట్లు ఈ ఎలక్షన్స్కి ఏమన్నా ఫండ్ తీసుకున్నారని చెప్పి అక్కడ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారికి, అజయ్ మకాన్ గారికి, బికాజ్ ఈజ్ ద ట్రెజరర్, ప్లస్ ఇక్కడ ఉన్న దీపాదాస్ మున్షి గారికి, మళ్ళీ ఇక్కడ ఉన్న టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ, ప్లస్ ఈజ్ ద టీపీసీసీ ప్రెసిడెంట్ గౌడ్, వారికి చేస్తూ 57 పాయింట్లు మేము రాశాము, పారాగ్రాఫ్లు. అందులో ప్రధానమంత్రి గారికి కూడా చెప్పాము, మీరు ఇట్లా తెలంగాణలో జరుగుతున్న ఈ స్కామ్ని మీరు అలా చేయొద్దని, చూడనట్టు ఉండొద్దో, మీ దృష్టికి వచ్చిందో రాలేదో మా లీగల్ చూడండి, చూసి మీరు ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్, మీ పరిధిలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ని, తర్వాత సిబిఐని, తర్వాత ఈడీని, ఇలాంటి వ్యవస్థల్ని మీరు ఇమీడియట్గా ఢిల్లీ నుంచి పంపించండి అని చెప్తూ మా లీగల్ నోటీసు సీసీ కాపీ వారికి, ఎవరికి, ప్రధానమంత్రి గారికి, తర్వాత హోమ్ మినిస్టర్కి, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, ఎందుకంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ విత్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఉంటుంది కాబట్టి నిర్మలా సీతారామన్ గారిని పంపించాము. ఇది కరెక్ట్గా మేము 17-18 పంపించాము, ఆగమేఘాల మీద, డిటిడిసి కొరియర్ మీద, ఈమెయిల్ మీద. సో దాని పరిణామం అనుకుంటున్నాం మేము ఈ ఐటీ రైట్స్ జరగటము అని, ఏది ఇంత ఫాస్ట్గా జరగటం. సో ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే, సరే రైట్స్ మేము అడిగంటూ ఇన్వెస్టిగేషను, ప్రిలిమినరీ ఎంక్వైరీ స్టార్ట్ చేయమన్నారు, చేశారు. ఐఎమ్ థ్యాంక్స్ టు ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆల్సో షుడ్ స్టార్ట్ ఏ ప్రోబ్.
వై దట్ 6th January జీవో ఎందుకు వచ్చిందని. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనేవి చాలా సాధారణం, మేము సాధారణంగానే చూసినట్టు కూడా ఒకవైపు సినీ నిర్మాతలు చెప్తున్నారు. దీనిపైన ఏమంటారు? వాళ్ళు రాంగ్ స్టేట్మెంట్ చేస్తున్నారు, వాళ్ళు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. ఎందుకంటే సాధారణంగా రైట్స్ ఎందుకు జరుగుతాయండి అంటే వాళ్ళు తప్పు చేస్తేనే జరుగుతాయి. అంటే ఒక ఇండస్ట్రీలో వాళ్ళు ఏం చేస్తారు, ఒక ప్రోబ్ తయారు చేస్తారు ఏ ఇండస్ట్రీలో మనకి క్యాష్ ఉన్నదని. కానీ ఇవాళ మోరాల్ వేస్తూ జిఎస్టీ వచ్చినాక, ఆన్లైన్ పేమెంట్స్ వచ్చినాక అంతటా ఎక్కడ అసలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి పని లేదు. ఎందుకంటే వారు పౌరుడు పోయే ట్యాక్స్ కడుతున్నాడు, ఎగ్గొట్టే వాళ్ళు లేరు. కానీ వీళ్ళు చేసిన ఈ 500 కోట్ల స్కాము బేస్ చేసుకొని మేము లీగల్ నోటీస్ పంపిస్తేనే ఈ రైట్స్ జరిగినాయి అనేది వాళ్ళు దాస్తున్నారు. దిల్ రాజు గారు దాస్తున్నారు, ఆయనకు కూడా లీగల్ నోటీస్ పోయింది. ఇవాళ చెప్పిండా పాదూరి శ్రీనివాసరెడ్డి వాళ్ళ క్లయింట్ నాకు లీగల్ నోటీస్ పంపించిందని చెప్తున్నాడా? కాబట్టి వాళ్ళు సగం నిజాలు సగం తాపరికాలు చేసే వ్యక్తులు వీళ్ళు. మేము అందులో అడిగింది కూడా దిల్ రాజు గారిని, మీ పేరు తీసుకున్నాక మీరు ఎందుకు ఖండించలేదు? కాబట్టి ఐటీ రైట్స్ సర్వసాధారణం కాదు, దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎట్లయితే మేము పుష్ప 2 ఆ సినిమా నుంచి పట్టుకున్నామో ఫిలిం ఇండస్ట్రీలో రిఫార్మ్స్ రావాలని, తర్వాత ముఖ్యమంత్రి గారు అన్నట్టు వాళ్ళలో మానవత్వం రావాలని, ఒక 25 లక్షలు ఇస్తా అన్న ఒక పెద్ద హీరో 300 కోట్లు తీసుకున్న హీరో తోటి 2 కోట్లు ఇప్పించిన ఘనత మాకే దక్కుతుంది. ఇవాళ ఈ లీగల్ నోటీస్ ద్వారా ప్రధానమంత్రి గారికి పోయిన లీగల్ నోటీస్ తోటి ఈ ఐటీ రైట్ జరిగినాయి. కానీ వాళ్ళు చెప్పలేరు. అందుకని మేము ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టి అన్రివీలింగ్ ద అన్టోల్డ్ స్టోరీ, అన్టోల్డ్ ఫ్యాక్ట్స్. ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేయడం కోసం భారీ వసూళ్లు ఎక్కువగా హైయెస్ట్ వస్తున్నాయని కూడా చెప్తున్నారు. కానీ అందులో నిజాలు లేవు, మొత్తం తక్కువ వస్తున్నాయని అంటున్నారు. ఇమీడియట్గా వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టాలి. ఎందుకంటే లేనిది ఉన్నట్టు లేనిది చూపించినట్టు వాళ్ళు క్రిమినల్స్, దే ఆర్ చీటర్స్. చీటింగ్ ఒకటి చేస్తాడు, ఇంకా 4-5 కలిసి చేసినంటే కాన్స్పిరెన్సీ. ఇమ్మీడియట్గా దే ఆర్ ఆల్ నాన్ బెయిలబుల్. అండ్ ఇంతకుముందుకు 420 కేసెస్ అంటాము, చీటింగ్ కేసెస్, కాన్స్పిరెన్సీ. సో వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి. ఒకవేళ అదే వాళ్ళు చెప్పి మేము మిస్లీడ్ చేస్తున్నాము, లేని దాన్ని ఉన్నదాన్ని లేనిగా చూపిస్తున్నాము అంటే ఇమ్మీడియట్గా ఐటీ కాదు, అక్కడ తెలంగాణ గవర్నమెంట్ షుడ్ ఇమ్మీడియట్లీ స్టార్ట్ దేర్ ప్రోబ్ ఏజెన్సీస్ ఉంటారు, విజిలెన్స్ వాళ్ళు ఉంటారు. లేకుంటే ఢిల్లీలో సిసిపి అని అంటారు, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఉంది, వాళ్ళని రంగంలో దింపాలి. ఇట్లా ఉన్నది లేనిది చూపిస్తే దే ఆర్ నథింగ్ బట్ చీటర్స్. ఇప్పుడు ప్రముఖ హీరోలకి రెమ్యూనరేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, కొన్ని 100 కోట్లు ఉంటుంది. మొత్తం వైట్ మనీ ఇచ్చే అవకాశం ఉంటుందా? అందులో ఏమైనా బ్లాక్ మనీ కూడా ఉండే అవకాశం ఉందా? అసలు బ్లాక్ మనీ అనేది కాన్సెప్ట్ మన దేశంలో లేదండి. కాబట్టి ఎవడు డబ్బులు తీసుకున్నా 20,000 కన్నా ఎక్కువ తీసుకుంటే వాడు క్యాష్లో తీసుకోవద్దు. 50,000 కన్నా ఎక్కువ సంవత్సరంలో, అంటే ఒక వోచర్ 20,000 పర్ డే. అండ్ టోటల్ 50,000, ఇఫ్ యూ ఆర్ టేకింగ్ మోర్ దెన్ 50,000, దట్ వోచర్ ఆ ఎక్స్పెండిచర్ బుక్ కాదు. అంటే అంత కఠినంగా ఉన్న చట్టాలు మనవి. వెంకటేష్ మాట్లాడుతూ నేను వైట్ మనీ తీసుకున్నా, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, నేను తీసుకున్న చాలా తక్కువ రెమ్యూనరేషన్ అని చెప్పారు. అవును, ఎంత తీసుకున్నారు? అది ఆయన ఇన్కమ్ ట్యాక్స్. ఇప్పుడు ఆ సినిమా ఏ ఫైనాన్షియల్ ఇయర్ జరిగింది అంటే ఇప్పుడు పోయిన 20 ఫైనాన్షియల్ జరిగితే ఇప్పుడు వాళ్ళు రిటర్న్స్ ఇప్పుడు ఫైల్ చేస్తారు జూన్ జూలైలో. సో అప్పటిదాకా మనకు తెలియదు ఎంత తీసుకున్నాడు ఏంటి అనేది. సో అప్పటిదాకా అది సీక్రెట్, అది వాళ్ళ ఆడిటర్ దగ్గరనే ఉంటుంది డీటెయిల్స్. లేదు ఇప్పుడు ఆయన చిత్తశుద్ధి చూపించుకోవాలంటే లెట్ హిమ్ కమ్ అండ్ షో హిజ్ బ్యాంక్ అకౌంట్ అండ్ ఎవరో ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత ట్రాన్స్ఫర్ చేసే వ్యక్తి కూడా టీడీఎస్ కట్ చేస్తాడు 10%. ఎందుకంటే ఇది సర్వీస్ కాబట్టి, ఆయన ప్రొఫెషనల్ సర్వీస్ కాబట్టి టీడీఎస్ కట్ చేస్తారు. అది క్వార్టర్లీ కూడా కట్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు తీసుకుపోయి జమ చేయాలి. ఈయన జిఎస్టీ కట్టాలి 18% ఈ సర్వీస్ మీద. అంటే ఈయన ఒక ఇన్వాయిస్ రేజ్ చేయాలి విత్ హిజ్ బేసిక్ రెన్యూమరేషన్ వాట్ హీ హెజ్ అగ్రీడ్ విత్ ద ప్రొడక్షన్ హౌస్. దాని మీద జిఎస్టీ కాంపోనెంట్ యాడ్ చేసి ఒక ఇన్వాయిస్ రేజ్ చేస్తే ఆ ఇన్వాయిస్ని వాళ్ళు ప్రాసెస్ చేసి అతనికి టీడీఎస్ కట్ చేసి 100 రూపాయలు అనుకోండి అనేది, 100 రూపాయల మీద 10% అంటే 90 రూపాయలు ఆయనకి ఇవ్వాలి. సరే 100 రూపాయల మీద మళ్ళీ 18 రూపాయలు జిఎస్టీ కడతారు. సో ఆయనకు 90 రూపాయలు ఆయన బ్యాంక్ అకౌంట్ రావాలి, 18 రూపాయలు గవర్నమెంట్కి వెళ్ళాలి, 10 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ పోవాలి. ఇవన్నీ జరిగినాయా? ఇవన్నీ జరుగుతలేవు కాబట్టి ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు. ఇవాళ సరే వెంకటేష్ గారు అంటే మంచి వ్యక్తి ఉండొచ్చు, ఆయన నీతి నిజాయితీగా ఉండొచ్చు, కానీ ఆయన ఏమంటుండు అదర్ పీపుల్ గురించి తెలియదంటుండు. అంటే ఇండస్ట్రీలో బ్లాక్ షిప్స్ ఉన్నారని ఆయన ఒప్పుకుంటున్నాడు ఇండైరెక్ట్గా.
ఆ బ్లాక్ షిక్ని వెలుగు తీయడానికి మేము లీగల్ నోటీస్ పంపించాము. దానివల్లనే ఈ ఐటీ రైట్స్ జరిగినాయి. ఇలా క్లారిటీ వస్తుంది. వీళ్ళు భయపడద్దు. ఫిలిం ఇండస్ట్రీ మేము నీతి నిజాయితీగా ఉన్నామంటే ఎట్లయితే కల్వకుంట్ల కవిత గారు అన్నారు కదా, నేను కడిగిన ముత్యం మాదికి వస్తా అని, అట్లా వీళ్ళు చెప్పమనండి ధైర్యంగా ఉండి. కామన్ మ్యాన్ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే ప్యాన్ లెవెల్కి వెళ్తుంది. కానీ ఈ సమయంలో ఒకవైపు రైట్స్ జరుగుతుంటే అసలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారా సినిమా ఇండస్ట్రీలో? వస్తారండి. వీళ్ళు ఉంటే రారు, కొత్త వాళ్ళు వస్తారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉంది, అది ప్రపంచవ్యాప్తంగా పోలేదా? ఇన్ఫోసిస్ పోలేదా? విప్రో పోలేదా? టీసీఎస్ పోలేదా? ఎందుకంటే అక్కడ నీతి నిజాయితీ ఉంది, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. అక్కడి నుంచి తప్పుకున్నారు ఫౌండర్స్. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు తప్పుకున్నారు. అట్లా ఉన్నది. వీళ్ళు ఏం చేస్తున్నారు? కులగజ్జి, ఫ్యామిలీ నిపోటిజం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇండస్ట్రీ ముందుకు పోకపోవడానికి వీళ్ళే కాళ్ళకి అది అడ్డుపడుతున్నారు. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ వెళ్ళొచ్చు, కానీ మీరు మెరిట్ని తీసుకురండి. నీతి నిజాయితీగా బిజినెస్ చేయండి. మాలాంటి వాళ్ళని సహకరిస్తాం, లేదంటే ప్రశ్నిస్తే ఉంటాం. అట్లని చెప్పి మీరు పాన్ ఇండియాకు పోతున్నామంటే కాదు. మీరు కాకుండా వేరే వాడు తీసుకెళ్తాడు పాన్ ఇండియాకి. ఇందాక చెప్పాము, ఎల్ఎన్టీ సంస్థ ఉంది, అది కన్స్ట్రక్షన్ ఎక్కడికి పోయింది. ఎందుకంటే అది ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్, దానికి ఓనర్ అంటూ ఉండడు. ఇక్కడ ఈ నలుగురు తప్పితే ఇంకోటి ఉన్నాడా? కాబట్టి పాన్ ఇండియా అనే ముసుగులో మీరు తెలంగాణ ప్రజల సొమ్ముని దోసుకోవటం అనేది మేము అడ్డుకాలు వేస్తాము. అవసరం ఉంటే కోర్టుల నుంచి ఆర్డర్లు మళ్ళీ తీసుకొస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తం మీద పుష్ప థియేటర్ ఘటన జరిగాక ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం ఏ మూవీ, ఏ పెద్ద మూవీ రిలీజ్ అయినా ఒకవైపు బెనిఫిట్ షో కావచ్చు, వేటికి కూడా పర్మిషన్ ఇవ్వనని తేల్చి చెప్పింది. కానీ గేమ్ చేంజర్ విషయంలో మాత్రం ఒకవైపు బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇచ్చింది. ఏ విధంగా ఇస్తూ దీనిపైన కౌశిక్ రెడ్డి 500 కోట్లు ప్రభుత్వానికి వాళ్ళు చెల్లించారు. దీని కారణంగానే వాళ్ళు ఒకవైపు పర్మిషన్ ఇచ్చారంటూ కూడా ఒకవైపు కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడంతో దీని వెనక ఏదో మతలబు ఉందంటూ కూడా ఎప్పుడైతే ఇంకా కేంద్ర మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్కి మేము ఒక స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాము. దీని ఆధారంగా ఇప్పుడు ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. ఈ ఐటీ రైట్స్లో నిజ నిర్ధారణలు ఖచ్చితంగా బయటకు వస్తాయంటే ఒకవైపు పాడూరి శ్రీనివాస్ రెడ్డి అయితే ప్రస్తుతం మనతో పాటు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివతో కలిసి శిల్ప RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.